ప్రైజ్ లార్డ్ అండి. మిమ్మల్ని కలవడానికి దేవుడు నాకు మరొకసారి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అలాగే దేవుని నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వివాహం చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుని చేత మాత్రమే నిర్ణయించబడాలి. మనుషుల చేత గనక నిర్ణయించబడితే ఆ మనుషుల జీవితము నిజంగా నాశనం అయిపోతాయి. ఆ వివాహ సమయము వచ్చేసరికి నా కూతురికి ఎలాంటి అల్లుడిని తీసుకురావాలి, నా కొడుకుకి ఎలాంటి కోడలను తీసుకురావాలి అని ప్రతి తల్లిదండ్రులు కంగారు పడిపోతూ ఉంటారు. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా దేవుని లేఖనాల్లో నుండి ఒక చక్కటి మాట నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము 24వ అధ్యాయం గనక మీరు పరిశీలించినట్లయితే అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు విషయంలో వివాహం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు అతను దేవుణ్ణి ఆశ్రయించాడు. అప్పుడు ఆ సమయంలో అబ్రహాము చాలా ఆశీర్వదించబడినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. తన పెద్ద దాసుడిని పిలిచి ఇస్సాకుకు నేను వివాహం చేయాలని అనుకుంటున్నాను, కాబట్టి నీవు వెళ్ళి నా తండ్రి ఇంటి వారిలో ఒక చక్కటి కుమార్తెను నువ్వు తీసుకుని రావాలి అని తన పెద్ద దాసుడికి చెప్పడం జరిగింది. అయితే ఆ పెద్ద దాసుడు అన్నాడు, అబ్రహామా, తప్పకుండా మీ మాట నేను వింటాను. అయితే ఒకవేళ ఆ అమ్మాయి గనక నాతో పాటు రాకపోతే అప్పుడు ఇస్సాకు నేను తీసుకొని వెళ్ళనా అని అడిగినప్పుడు అబ్రహాం అంటాడు, లేదు, నువ్వు ఖచ్చితంగా ఆ అమ్మాయిని తీసుకొని రావాల్సిందే, దేవుడు నీకు తప్పక తోడై ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ దాసుడు బయలుదేరి వెళ్తాడు. కొంతమందిని తీసుకొని వెళ్తాడు, 10 ఒంటెలను తీసుకొని వెళ్తాడు, అలాగే తనతో పాటు కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ కూడా తీసుకొని వెళ్తాడు. తను వెళ్ళి నాహోరు అనే పట్టణం దగ్గర ఆగుతాడు. వెంటనే ఆయన ప్రార్థన చేయటం ప్రారంభిస్తాడు. అబ్రహాము దేవుడైన యెహోవా, నేను ఏ పని నిమిత్తం అయితే నేను ఇక్కడికి వచ్చానో ఆ పని నాకు ఖచ్చితంగా సఫలమయ్యేలాగా మీ కృప చూపించండి అని ప్రార్థన చేస్తాడు. దేవా, ఎవరైతే నాకు నా ఒంటెలకు త్రాగడానికి నీళ్లు ఇస్తారో ఆ చిన్నది ఇస్సాకుకు భార్య అవును గాక అని ఆయన ప్రార్థించడం జరుగుతుంది. ఆయన ప్రార్థన పూర్తయ్యే లోపే ఒక చక్కటి అమ్మాయి ఆ బావి దగ్గరకు వచ్చి నీళ్లు తోడుతూ ఉంది. ఈ లోపు ఈ దాసుడు చూసి, అమ్మా, నాకు కొంచెం త్రాగటానికి నీళ్లు ఇస్తావా అని అడిగినప్పుడు తప్పకుండా ఇస్తానయ్యా అని చెప్పి వెంటనే ఆ దాసుడికి నీళ్లు ఇస్తది. ఆయనకు మాత్రమే కాక ఆయనతో పాటు వచ్చిన 10 ఒంటెలకు కూడా నీళ్లు ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే ఆ దాసుడు ఆమెను అడిగాడు, ఈ రాత్రి మీ ఇంట్లో ఉండడానికి నాకు చోటుందా అమ్మా అని అడిగినప్పుడు ఆమె వెంటనే పరిగెత్తుకుని వెళ్లి ఆమె ఇంటి వారికి తెలియజేయడం, వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం, ఈ దాసుడితో పాటు ఉన్నటువంటి ఒంటెలు ఇంత పాటు వెళ్ళినటువంటి ఆ మనుషులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆమె ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆమె ఎవరో కాదు, ఆమె పేరు రెబెకా. ఆమె సహోదరుడైనటువంటి లాబాను వెంటనే వాళ్ళని ఇంట్లోకి ఇన్వైట్ చేసి మీరు భోజనం చేయండి అయ్యా అని అన్నప్పుడు ఆ దాసుడు అన్నాడు, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద నేను ఇక్కడికి వచ్చాను, ముందు ఆ విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను అని చెప్పి అబ్రహాం ఇతనికి ఏదైతే చెప్పాడో ఆ విషయాలన్నీ కూడా లాబానుకు చెప్పడం జరిగింది. వెంటనే రెబెకా తల్లి లాబాను ఇద్దరు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ దాసుడు వెంటనే మరి మీకు ఇష్టమేనా, మీకు సమ్మతమేనా అని అడిగినప్పుడు లాబాను చెప్తాడు, ఇష్టం అవునా కాదా అని చెప్పడానికి మేమెవరం, ఇది కేవలము యెహోవా వలన జరిగిన కార్యము అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ దాసుడు వాళ్ళతో వచ్చినటువంటి వారు కూడా భోజనం చేస్తారు. ఇక ఆ నైట్ కి అక్కడే పడుకుంటారు. తెల్లవారుజామున లేచిన తర్వాత మరి నేను బయలుదేరతానండి అని అన్నప్పుడు లాబాను అలాగే రెబెకా తల్లి కూడా మా పాప ఇక్కడ ఒక 10 రోజులు ఉండి వస్తదండి అని చెప్తారు. ఒకసారి మా అమ్మాయిని కూడా అడుగుతాము అని చెప్పి, ఏమ్మా ఉంటావా వెళ్తావా అన్నప్పుడు నేను వెళ్తాను అని చెప్పి అంటది. ఆ విధంగా రెబెకా అబ్రహాము దాసునితో బయలుదేరి వెళ్తది. అయితే ఈలోపు ఆల్మోస్ట్ వాళ్ళు రీచ్ అయిపోతున్నారు అనమాట. ఇంటికి రీచ్ అయిపోతున్న టైంలో ఇస్సాకు దేవుణ్ణి ధ్యానించడానికి ఆయన బయటికి వెళ్తాడు. అదే దారిలో రెబెకా అలాగే అబ్రహాము యొక్క పెద్ద దాసుడు ఎదురవుతారు. ఈలోపు వెంటనే రెబెకా ఆ దాసుని అడుగుతది, ఎవరితను అని అడగగానే ఆయన యజమాని అని చెప్పగానే వెంటనే మొహానికి గుడ్డ కప్పుకుంటది అనమాట. అంటే అక్కడ ఒబీడియన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇస్సాకుకు రెబెకాకు వివాహం అయిన తర్వాత ఇస్సాకు రెబెకాను ప్రేమించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు విషయంలో దేవుని చిత్తానుసారంగా వివాహం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ ద ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ఆఫ్ అవర్ లైఫ్. మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారు? పెళ్లికి ముందే ప్రేమించుకోవటం, ఆ తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవటం, ప్రేమించుకున్న తర్వాత ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే బ్రేకప్ చెప్పుకుంటున్నారు. కొంతమంది ఒకవేళ అతి కష్టం మీద పెళ్లిడి జరిగినా అవి ఎంతో కాలం నిలవకపోవడం, ఇలా ఉంటున్నారండి. ప్రత్యేకంగా క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనము కరెక్ట్ గా ఉండాలి. దేవుడు మన ఎడల ఆశించిన విధంగా మన జీవితాలు ఉండాలి. మన ఇష్టానుసారమైన జీవితాలు జీవించినట్లయితే దేవుడు ఇచ్చే శాపానికి మనం బలైపోతాం. మన సొంత నిర్ణయాలు గనక మనం తీసుకున్నట్లయితే మన జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము, ముఖ్యముగా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము, మనలో ఎంతమంది దేవుని చిత్తానికి కట్టుబడి ఉంటున్నాం, మనలో ఎంతమంది దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం, మన బిడ్డల విషయాల్లో, వివాహ విషయాల్లో మనం ఎంతమంది నిజంగా దేవుని దగ్గరికి వెళ్లి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామండి? తప్పులేదు, అడగండి. నాకు అందమైన భార్య రావాలని కోరుకోవటం తప్పులేదు. నాకు
అందమైన భర్త రావాలని కోరుకోవటం ఏమాత్రం తప్పులేదు. ఈవెన్ బైబిల్లో కూడా క్లియర్లీ ఇట్ వాస్ గివెన్, రెబెకా అందమైనది, చక్కనిది, షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అని బైబిల్లో ఇవ్వబడింది. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అబ్రహాము చాలా క్లియర్ గా తన దాసుడికి చెప్పాడు, కనానీయుల నుంచి ఏ అమ్మాయిని కూడా తీసుకురావద్దు, నా ఫ్యామిలీలో నుంచి, నా తండ్రి కుటుంబంలో నుంచి ఇస్సాకుకు ఒక అమ్మాయిని తీసుకురా, వధువును తీసుకురా అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎగ్జాంపుల్ ని మనం ప్రాక్టికల్ గా ఆలోచించినట్లయితే ఏంటండి, అన్యులను మనం ప్రేమించడం భయంకరమైన పాపం. దేవుని కుటుంబంలో ఉన్న వారిని, దేవుణ్ణి ఎరిగినటువంటి వారిని, దేవుని గుణ లక్షణాలు ఉన్న వారిని, దేవుని కుటుంబముగా పిలువబడుతున్న వారిని, రక్షణ అనుభవం ఉన్న వారిని, దేవుణ్ణి వెంబడించే వారిని, ఇలాంటి వాళ్ళని మనం వివాహం చేసుకోవాలి. ఒకవేళ ఈ మెసేజ్ చూస్తున్నటువంటి వారిలో ఎవరైనా సరే తండ్రి మాటను ధిక్కరించి మీ కన్న తల్లిదండ్రులను మీరు బాధ పెట్టి ఏడిపించి ఒక అన్యులను గనక మీరు వివాహం చేసుకున్నట్లయితే అది మీకు భయంకరమైన శాపముగా ఉండబోతా ఉంది. కాబట్టి మీరు చేసిన తప్పును బట్టి దేవుని క్షమాపణ అడగండి. ఇక పెళ్లి కానటువంటి నా తమ్ముడు, నా చెల్లి, మీకైతే ఇక సెకండ్ ఆప్షన్ లేనే లేదు. ఖచ్చితంగా దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు ఈ టైంలో. కాబట్టి ఖచ్చితంగా మీరు దేవుని మాట విన తీరాల్సిందే. ఆయన మాట మీరు విన్నట్లయితే మీరు అద్భుతాలను చూస్తారు. మీరు ఊహించిన దానికంటే మీ జీవితంలో గొప్ప కార్యాలను మీరు చూస్తారు. దేవుని చిత్తము నా వివాహ విషయంలో నేను ఎలా తెలుసుకోవాలి అని ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు అనుకుంటూ ఉంటారు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మీరు రెండు విషయాలు జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకోవాలి. నెంబర్ 1, you have to pray to God with empty and clean heart, and number 2, you have to pray to God and ask him for signs. అంటే నువ్వు మొదటిగా శుద్ధ హృదయముతో, ఖాళీ హృదయముతో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని అడగాలి. ఈ ప్రార్థన చేసేటప్పుడు కూడా 3 విషయాలు జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఏంటి ఆ 3 విషయాలు? నెంబర్ 1, గాడ్లీ క్వాలిటీస్. నెంబర్ 2, గాడ్లీ పర్సన్. నెంబర్ 3, క్రైస్ట్ ఫాలోవర్. ఏంటి 3 విషయాలు అని అంటే, ప్రథమంగా మనం చూసుకోవాలి, దేవుని లక్షణాలు కలిగి ఉండాలి. దేవా, నాకు రాబోయే భర్త లేకపోతే నాకు రాబోయే భార్య ఎలా ఉండాలంటే మీ క్వాలిటీస్ ఉండాలి దేవుడా అని ప్రార్థించాలి. రెండవది, మీ బిడ్డ అయి ఉండాలి, అంటే రక్షణ జీవితాన్ని కలిగి ఉండాలి. రక్షణ అనుభవం కలిగి ఉన్నటువంటి అమ్మాయిని నా జీవితంలోకి తీసుకురండి, లేకపోతే రక్షణ కలిగి ఉన్న అబ్బాయిని నాకు భర్తగా ఇవ్వండి అని మనం ప్రార్థించాలి. మూడవది, దేవుణ్ణి అనుసరించే వారిగా వాళ్ళు ఉండాలి. ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ మూడిట్లో ఏది లేకపోయినా అది దేవుని చిత్తము కాదు అని మనం గ్రహించాలి. సో ఆబ్వియస్లీ ఈ 3 విషయాలు గనక వాళ్ళు పాటించిన వారిగా ఉన్నట్లయితే వారు దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారుగా ఉంటారు, పెద్దవాళ్లను గౌరవించే వారుగా ఉంటారు, తగ్గించుకునే వారుగా ఉంటారు, కష్టపడే స్వభావం ఉంటుంది. అలాగే వారు చుట్టుపక్కల ఉండే వారిని యథార్థ హృదయముతో ప్రేమించే వారుగా ఉంటారు. ఇక రెండవ విషయము, దేవుణ్ణి కొన్ని సూచనలు అడగాలి. ఇక్కడ దాసుడు ఏ రకంగా అయితే దేవుణ్ణి సూచనలు అడిగాడో, ఏమని అడిగాడండి? నాకు మాత్రమే నీళ్లు ఇవ్వటం కాదు గాని నాతో పాటు వచ్చిన నా ఒంటెలకు కూడా నీళ్లు ఇచ్చే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె ఇస్సాకుకు భార్య అని దేవుని సూచన అడిగాడు. మరి ఖచ్చితంగా సూచన జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా దేవుని మాటకు లోబడాలని, దేవుడిచ్చే ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని, గొప్ప ఆశ్చర్యకరమైన జీవితాలు మీరు జీవించాలని, మీరు బ్రతుకుతున్న ఈ సమాజంలో మీరు ఒక గొప్ప ఆదర్శంగా, గొప్ప దీవెనకరంగా అందరికీ ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.